ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. నువ్వు ఇంకా రక్షణ పొందలేదు అని నీ మనసు నీ మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. నువ్వు ఇంకా నిజంగా నమ్మలేదు కదా ప్రభువుని. నిజంగా నమ్మితే బాప్తీసం పొందుతావు కదా. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడును. నువ్వు నమ్మలేదు, బాప్తీసము పొందలేదు అని మన మనసు ఏం చేస్తుంది? మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. అందుకని ఉన్న పాటున మనం ఏం చేయాలంటే, ప్రభువా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నీవేనా తండ్రివి నాయన అని మనము దేవుని సన్నిధిలో తండ్రి అని ప్రార్థన చేయగలిగిన అనుభవంలోనికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది కుమారుడు చేసినటువంటి ప్రార్థన. నీ ప్రార్థన ఎలా ఉంది? తండ్రి అని అడిగే ప్రార్థనలాగా ఉందా? కుమారుడు చేసే ప్రార్థన, కుమార్తె చేసే ప్రార్థనలాగా ఉందా? ఒకవేళ లేకపోతే మధ్యలో ఉన్న అభ్యంతరాలు ఏమిటో, ఇంకా పాపము అడ్డుగా ఉందా, ఇంకా నీలో దేవునికి నీకు మధ్యలో అడ్డుగా ఉన్నవి ఏదైనా ఉన్నాయా? బాప్తిసం పొందలేదని ఆ నేరారోపణ భావన మనసులో నీకు ఉన్నదా? లేకపోతే ఇంక ఏం అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని కూడాను తక్షణమే తొలగించుకోవాలి. ప్రభుతో సమాధాన పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మన కుమారుడు అనుకోండి, స్కూల్ నుంచి ఇంటికి రావడంతోనే ఏం చేస్తాడు? ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు కదా. అదే బయట అడుక్కునే వ్యక్తిని అనుకోండి, ఇంట్లో పరిగెత్తుకుంటూ వస్తాడా? ఏమంటాడు? గేట్ దగ్గర నిలబడి అడుగుతారు కదా. ఆకలి అవుతుంది, ఇద్దరికి ఆకలి అవుతుంది. అడుక్కుని అతనికి ఆకలి అవుతుంది, కుమారుడికి ఆకలి అవుతుంది. కుమారుడు ఏం చేస్తాడు? పరిగెత్తుకుని ఇంటికి వచ్చి, మమ్మీ నాకు అన్నం పెట్టు కదా, మమ్మీ నాకు పెట్టుమని అధికారపూర్వకంగా అడుగుతాడు. అదే అడుక్కుని అతను ఏమంటాడు? బయట నిలబడి గేటు దాటి రాకుండా బయట నిలబడి ఏమంటాడు? చెప్పండి, మీ స్వరం వినపట్ల. అమ్మా అన్నం పెడతారా? ఇప్పుడు అన్నం పెడతాను ఎవరు తీసుకుంటారా? మీ దగ్గర ఎవరైనా అన్నం తీసుకుంటున్నారా? ఇదివరకు అమ్మ అన్నం పెట్టమ్మా అనేవాళ్ళు. అన్నం కనుక ఎక్కువైతే అమ్మ అన్నం ఎక్కువ ఉంది, అన్నంలోనికి ఏదైనా పచ్చడి పెట్టండమ్మా. కూర అని అడిగేవాళ్ళు కాదు, ఏదైనా పచ్చడి పెట్టండమ్మా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అన్నం తీసి పారేశారు, కూర తీసి పారేశారు, డైరెక్ట్ పొలంలోకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. నైస్గా కడుతున్నారు. గివ్ మీ 10 రూపీస్. ఒక 10 రూపాయలు అంటే ఇస్తారా? కుమారుడికి అధికారం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కుమారుడికి ఉన్న అధికారం బట్టి నా తండ్రి అని ధైర్యముగా అధికారముతో అడిగి పొందుకునే కృప దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు వారు తండ్రి ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుట నీ చిత్తమైతే దాన్ని తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. తండ్రి ఇక్కడ కుమారుడుగా ప్రార్థిస్తున్నాడు. అయితే ఏ ప్రార్థన చేస్తున్నారంటే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు నాయన, ఈ శ్రమ నా యొద్ద నుండి తొలగించాయా, ఈ సిలువ నా యొద్ద నుండి తొలగించాయా, ఈ మరణకరమైనటువంటి ఈ శ్రమలు నా యొద్ద నుండి తొలగించు తండ్రి అని అడిగి మళ్ళీ ఏమంటున్నాడు? అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. మార్కు సువార్త చూడండి, చేసి త్వరగా ముగించుకుందాం. 14వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 35వ వచనం.
కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. ఇక్కడ మనం 35 వచనంలో కొంత దూరము సాగిపోయి నేల మీద పడి యేసు ప్రభు వారు ఎట్లా ప్రార్థన చేశారంటే అండి, లూకా ఏమని రాశాడంటే మోకాళ్ళుని అని రాశాడు కదా. మార్కు గారు ఏమని రాస్తున్నాడు, నేల మీద పడి అంటే ఏం చేశాడంట, సాగిల పడి. ఎక్కడ, తోటలో. ఏమండి, చర్చిలో ఈ కార్పెట్ బ్లూ కార్పెట్ మీద కాదు, రెడ్ కార్పెట్ మీద కాదు. ఎక్కడది, తోటలో కదా. వాక్యం అయ్యేసరికి కాళ్ళు జాపుకుంటూ ఉంటారు. పాస్టర్ గారు ఎప్పుడు సీరియస్గా చూస్తూ ఉంటారు. మాకు నడుము నొప్పి పడుతుందాయా, కూర్చొని అన్నట్టుగా. యేసు ప్రభువు ఏం చేశారంట, నేల మీద సాగిలపడి అంటే విధేయతతో కూడిన ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. సమర్పణతో కూడిన ప్రార్థన. మొట్టమొదటి ఏమనుకున్నామండి, ఏకాంత ప్రార్థన. రెండవది కుమారుడు ప్రార్థన, కుమారుడు చేసినట్లుగా చేసిన ప్రార్థన. మూడవది విధేయతతో కూడిన ప్రార్థన. అంటే ప్రార్థనలో యేసు ప్రభు వారు నేల మీద పడ్డారంటే మనం అందరూ కూడా ఏం చేయాలంటే నేల మట్టం వరకు మనము తగ్గించుకోవాలి. నేల మీద పడిపోయామంటే ఇప్పుడు ఆయన పాదములు ఎట్టా కదండి, నేల మీద పడితే మన చేతులు ఎక్కడ పోయినాయి, ఇప్పుడు ఆయన పాదములు కదా. మోకరిస్తే ఏమైంది, ఇట్లా మోకరించాము. మోకరించినప్పుడు ఆయన నిలబడి ఉంటే మనం మోకరించాం. మనం ఎక్కడ దాకా వచ్చాము, ఆయన మోకాళ్ళ దాకా వచ్చాం. కానీ ఇప్పుడు సాగిలు పడ్డాం, నేల మీద పడ్డాం. ఇప్పుడు మన చేతులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఏమండి. మోకరించినప్పుడేమో ఆయన పాదాల దగ్గర మన చేతులు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినాయి, ఆయన చేతుల్లో మన చేతులు పెట్టినాం కదా. కానీ ఇప్పుడు నేల మీద సాగిలు పడినప్పుడు మన చేతులు ఎక్కడికి వెళ్ళినాయి అంటే ఆయన పాదాల దగ్గరికి. మనం ప్రార్థనలో ఈ అనుభవాన్ని నేర్చుకుందాముగాక. మోకరించి ప్రార్థించడం మంచిదే, కానీ సాగిల పడిన ప్రార్థన చేసినప్పుడు సంపూర్ణముగా ఆయనకి సమర్పణ చేసుకో. తండ్రి, ఇక నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా జీవితంలో నెరవేర్చబడాలి. చాలాసార్లు మన కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రభువు దగ్గర మొండి పట్టు పడుతున్నాం, కానీ నెరవేరట్లా. మన ఇష్టం నెరవేర్చుకోవడానికి అడుగుతున్నాం, కానీ నెరవేరటంలా. గమనించారా, ప్రభువారు అన్నారు, నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టమే నెరవేర్చబడను, నా చిత్తము కాదు నీ చిత్తమే. అంటే ఇప్పుడు మన తండ్రి మన ఎడల ఏ చిత్తం కలిగి ఉంటాడు, మంచిదా కాదా? ఏమండి, మీ పిల్లలకు మీరు మంచి బహుమానాలు ఇవ్వాలనుకుంటారా, చెడ్డ ఇవ్వాలనుకుంటారా? మంచి బహుమానాలు ఇవ్వాలంటారు కదా. మీ బిడ్డల భవిష్యత్తు ఎలాగ ఉండాలని కోరుకుంటారు? మేము జీవించిన జీవితం కంటే మా బిడ్డల జీవితము ఇంకా ఉన్నతంగా ఉండాలి, ఇంకా సుఖంగా ఉండాలి, ఇంకా సంతోషంగా ఉండాలి కదా మనం కోరుకుంటున్నామే. మరి మన తండ్రి మన ఎడల ఏ ఆలోచన కలిగి ఉంటాడు? మంచిదా కదా కదా. ఇప్పుడు మాత్రం ఇది నాకు కష్టంగా ఉందయ్యా. ఎవరు? యేసు ప్రభు వారు. ఆయన దైవ కుమారుడు, అదే సమయంలో మనుష్య కుమారుడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన దైవ కుమారుడు, అదే సమయంలో మనుష్య కుమారుడు. కాబట్టి మనుష్యుడు ప్రార్థించినట్లుగానే ఆయన ఏమంటున్నా అంటే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించాయ, కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని ఆయన ప్రార్థన చేస్తున్నారంట. అక్కడ ప్రార్థన చేసినప్పుడు మరలా ఏమని రాయబడిందో చదువుతారు. అక్కడ మనం చదివిన దాంట్లో మత్తయి సువార్తలో ఎన్నిసార్లు ప్రార్థన చేశారంటే అండి, 3వ మారు కూడా మరలా వచ్చి ప్రార్థన చేశాడు. అంటే ఆయన 3 సార్లు ప్రార్థన చేశాడంటే ఇది ఆయన చేసినటువంటి ఆసక్తికరమైనటువంటి ప్రార్థన. విడువకుండా ప్రార్థన చేస్తాడు. మనం కొన్ని అంశాలు ప్రారంభించామండి. ఈ 25 రాత్రుల్లో కొన్నిసార్లు ప్రార్థన చేసి మానేసాం, ఇక ఇది జరగదు అని. కొన్ని అంశాలు జటిలంగా ఉన్నాయని కొన్ని రోజులు ప్రార్థన చేసి ఇక వాటిని మర్చిపోయాం, వాటిని విడిచిపెట్టేశాం. ఒకసారి వచ్చి ఆయన చెప్పాడు మెలకు కలిగి ప్రార్థన చేయండి అని, వెళ్ళాడు,
ప్రార్థన చేశాడు. మళ్ళీ రెండోసారి వచ్చాడు, మళ్ళీ వచ్చి ఏం చెప్పాడు? మెలకు కలిగి ప్రార్థన చేయని అని చెప్పాడు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ మూడోసారి వచ్చాడు. మరలా వచ్చి చూడంగానే ఏమనిపించిందంట? కన్నులు భారముగా ఉన్నాయి, కన్నులు భారముగా ఉన్నాయి. 3 సార్లు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు తెలుసు ఇంక తెల్లారితే ఏం జరగబోతుంది అనేది, కానీ వీళ్ళకి మాత్రము తెలియదు కనుక వీరు నిద్రమత్తులోనే ఉన్నట్లుగా మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. అలాగని లూకాసు వార్త చూడండి దయచేసి. లూకాసు వార్తలో మనం గమనిస్తే 22వ అధ్యాయంలో 43వ వచనం చూడండి. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఇక్కడ చాలా ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వారిని ప్రార్థనలో బలపరచడానికి, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంట? పరలోకం నుండి ఒక దూతను ఆయన పంపించను. దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆయన వర్తమానం పంపించడానికి ఎవరిని పంపిస్తాడంట? ఒక దేవదూతను పంపిస్తారంట. దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఎవరు వచ్చారంటండి? గబ్రియల్ దేవదూత వచ్చారు. దానియేలు నీవు బహు ప్రియుడవయ్యా, నీవు ఆసక్తి కలిగి నీవు ప్రార్థించడానికి ప్రారంభించినటువంటి ఆ మొదటి దినమునని నేను నీ యొద్దకు పంపబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కొర్నేలి, ఇదిగో నీ ప్రార్థనలో నీ ధర్మకార్యంలో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి. నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరి ఉన్నవి. ఆ మాట దేవుడు మనతో అనునుగాక. ఆమేన్. నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరి ఉన్నవి, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరి ఉన్నవి. ప్రార్థన చేస్తున్నాం కదండి, ఈ ప్రార్థన చేశాం కాబట్టి దేవుని సన్నిధికి చేరింది. ఓకే, మరి నీ ధర్మకార్యములు కూడా దేవుని సన్నిధికి చేరినవి అని కొర్నేలితో దేవుడు అంటున్నాడు కదా. ఆయన ధర్మకార్యం చేశాడు, చేయలేదా? ప్రజలకు బహుధర్మము చేయువాడు. మరి నువ్వు ఎప్పుడైనా ధర్మం చేసే అలవాటు ఉందా లేదా? ధర్మం చేస్తున్నాము మనం ఏమన్నా? మనం చేయగలిగిన ధర్మమే, దానమే, మనం చేయగలిగిన సహాయమే ఎవరికైనా చేయగలుగుతున్నామా? ఎవరికి చేసినా సరే అది దేవుని దృష్టిలో లెక్కలో రాసి ఉండేదంట. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది పేద విద్యార్థులు ఉన్నారు, వారికి మనం ఏదైనా సహాయం చేయొచ్చు కదండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ వాళ్ళు కదా. ఏదన్నా ఒక ఎగ్జామ్ ప్యాడ్, ఒక 2 పెన్నులు ఇచ్చామనుకోండి. కొంతమంది పిల్లలు ఈరోజు వర్షంలో వెళ్తున్నారు, ఆ హాల్ టికెట్లు తడిసిపోతాయేమో కదా. ఈ వర్షంలో తడిసిపోతే అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఈ చలిలో వణుకుదా ఎగ్జామ్ సరి రాస్తారా కదండి. మరి వారికి ఎవరైనా మనం చేయగలిగిన సహాయం మనం చేస్తే, సైకిల్ మీద కొంతమంది పిల్లలు వెళ్తున్నారు ఎగ్జామ్కి, అటువంటి వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయగలిగితే ఒక ఎగ్జామ్ ప్యాడ్, 2 పెన్నులు ఇచ్చామనుకోండి కదా, ఎంత వారికి సహకారంగా ఉంటుందో, ఎంత వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందో కదా. 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేవారు కొంచెం టెన్షన్గా ఉంటారు పిల్లలు. ఇంటర్మీడియట్ వాళ్ళకంటే కూడా కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ సారి రాస్తున్నాం కాబట్టి. వాళ్ళని కొంచెం ధైర్యపరిచి బలపరిచి వాళ్ళకి ఒక ప్యాడ్ ఇచ్చి ఒక పెన్ ఇచ్చి, నీకోసం మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, నువ్వు ధైర్యంగా వెళ్ళి రాయ్యా, అమ్మ నువ్వు ధైర్యంగా రాయి అని ఒక మాట చెప్పారనుకోండి. మన పిల్లలు కాదు, మన పిల్లలకైతే తప్పనిసరి చెబుతాం. మన పిల్లలు కాని వరకు నేను చెబుతున్నా, మీ బజార్లో ఉన్న వాళ్ళకి ఒక మాట చెప్పామనుకోండి, ఒక మాట సహాయం, ఒక చిన్న సహాయం, ఒక 100 రూపాయల లోపే అయిపోయింది కదండి. ప్యాడు ఇవి అన్నీ కూడాను మనం చేయగలిగితే రేపు ప్రభు అంటాడు, నువ్వు పలానా రోజున పలానా బిడ్డకి సహాయము చేసావు, ఇదిగో నువ్వు చేసిన సహకారం ఇక్కడ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రభు చేసిన ప్రార్థన
దేవుడు ఆలకించి వెంటనే పరలోకం నుంచి ఎవరిని పంపించారంట? దేవదూతను పంపించారంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవదూత దిగి వస్తే ఇక అక్కడ అసాధ్యమైన కార్యం ఏదైనా ఉండిద్దా? ఏమండి, 187,000 మందిని శత్రు సైన్యాన్ని హతం చేసినటువంటి ఒక్క దేవదూత నీకు 1,00,000 సమస్యలు కూడా అన్నీ కూడాను యేసు నామములో తొలగించను గాక. ఇక్కడ యేసు ప్రభు వారు అక్కడ చేసిన ప్రార్థన లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనంలో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందుల వలలే ఆయన ప్రార్థన చాలు. ఆయన ఎటువంటి ప్రార్థన చేశాడు? ఒక మాట చదువుకుందాం. ఎటువంటి ప్రార్థన చేశాడు? మనలో ఉన్న విన్నారా? మనలో ఉన్న దుఃఖాన్ని బట్టి, మనలో ఉన్న భారాన్ని బట్టి, మనలో ఉన్న వేదన బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏ తల్లికి ఎక్కువ వేదన ఉందో ఆ తల్లి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏ వ్యక్తి ఎక్కువ సమస్యలు ఉంటాయో వాటన్నిటి గురించి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసు ప్రభు వారికి ఎటువంటి వేదన ఉందంటండి? ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన చేసినప్పుడంట ఆయన ఇప్పుడు మనకి చెమట వచ్చేది కదండి, మన శరీరం నుంచి చెమట వచ్చేది. ఎలా వచ్చేది శరీరంలో నుంచి? మనకి చేతుల మీద వెంట్రుకలు ఉన్నాయి. అక్కడ ఏమున్నట్లు? అక్కడ మన కంటికి కనబడిన చిన్న రంధ్రాలు ఉన్నాయి. అందులోంచి లోపల నుంచి మనకి చెమట వస్తుంది. అర్థమవుతుందా? ఏమా కొండమ్మా, అసలు చెమట ఎందుకు రావాలి మనకి కదా? ఎట్లాగ వస్తుంది? ఈ శరీరానికి ఎన్ని బెజ్జాలు ఉన్నాయి కదా? చెమట వస్తుంది రావట్లేదా? నాకు అసలు చెమట రాదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అందరికి చెమట వస్తుంది, ఇప్పుడు ఒకసారి వస్తుంది కదా. ఆ చెమట లోపల నుండి బయటకు వచ్చేటప్పుడంట ఆ స్వేద రంధ్రాల నుండి లోపల ఉన్న రక్తనాళాలు పగిలిపోయి ఆ రక్తము దీనిలోనికి చెమటలోనికి కలిసిపోయి ఈ తెల్లగా నీళ్ళలాగా వచ్చే ఈ చెమట ఎర్రగా రక్తముగా బయటకు వచ్చేస్తుందంట. అంత వేదన పడిన ఒక్కోసారి మనం కొంతమంది మా బ్రెయిన్ హెమరేజ్ చదువుకున్న వాళ్ళకి ఈ మాట వింటూ ఉంటారు కదా. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగా అర్థమైంది. మీ పక్కన ఉన్న వాళ్ళకి కొంచెం కళ్ళు మూసుకున్నారనుకో, ప్రేమతో ఒక గుద్దు ఉన్నాయి, వాళ్ళకి బ్రెయిన్ నార్మల్గా వచ్చేసింది. దేవునికి స్తోత్రం. బ్రెయిన్ హెమరేజ్ అంటే ఈ బ్రెయిన్లో మెదడులో రక్తనాళాలు ఏమైపోతున్నాయి అంటే ఇప్పుడు మనకి చేతికి కొన్ని నరాలు ఉంటాయి కదా, బయటికి కొన్ని కనపడతా ఉంటాయి నరాలు. ఆ నరాలు ఎంతలా ఉంటాయి? కొంచెం బయటికి కనపడేంత లావుగా ఉంటాయి. కానీ ఈ మెదడులో అల్లుకున్నటువంటి నరాలు ఈ చేతుల్లో పాదాల్లో చివరి భాగాల్లోకి వచ్చిన తర్వాత అంట నరాలు ఎంత సన్నగా ఉంటాయి అంటే ఈ తల వెంట్రుకలంతా సన్నగా ఉంటాయి. మీరు హాస్పిటల్లో గమనించే ఉంటారు, పెద్దవాళ్ళకి నరానికి సెలైన్ పెడుతుంటారు. ఏమో సెలైన్ ఎక్కడ పెడతారు? నరానికి పెడతారా? డైరెక్ట్ నోట్లో పెడతారా? గోళ్ళేమండి పోయి నరానికి పెడతారు కదా, వెయిన్కి పెడతారు. పెద్దవాళ్ళకి నరం దొరకటం సులభంగా ఉండేది. పసిపిల్లలు ఉన్నారు, సంవత్సరంలో పిల్లలు ఉంటారు, వాళ్ళకి నరం దొరకాలంటే మామూలు కంపౌండరు పెట్టలేరు. పెద్దవాళ్ళకి పెట్టే కంపౌండరు పెట్టలేడు. ఎవరు పెడతారు? మామూలు నర్సు గారు పెట్టలేరు. ఎవరు పెడతారు? పిల్లల డాక్టర్ గారే పెడతారు. ఆయన నేర్చుకున్నాడు ఈ సన్న నరంలో సన్న సూదిని ఎలాగున నడిపించాలి అనేది. ఆయన ట్రైనింగ్ అయ్యాడు కనుక ఆయన దగ్గరికే తీసుకెళ్తారు పసిపిల్లల్ని. అర్థమైందా? ఆ నరాలు ఈ తలలో కానీ శరీరంలో చివరి భాగాలకు వచ్చేసరికి మన తల వెంట్రుకలు అంత సన్నగా అవుతాయంట. అందులో రక్తం ప్రవహిస్తూ ఉంటుందంట. అందుకనే చప్పట్లు కొట్టండి, బాగా కొట్టండి అని చెప్పేది. రక్తం ఏమవుతూ ఉంటుంది? ప్రవహిస్తూ ఉంటుంది కృష్ణా నదిలాగా. అయితే ఈ వేదన పడినప్పుడు ఏమవుతుందంటే బీపీ ఎక్కువ అయిపోతుంది. అప్పుడు రక్తం ఎక్కువ ప్రసరణ వేగంగా వెళ్తుంది, గుండె కొట్టుకోవటం ఎక్కువైంది. చాలామంది 103 కొట్టుకుంది అంటారు, చూసారా? 72 కొట్టుకోవాల్సింది. ఇంకా 103 అంటే అది ఎంత ఎక్కువైందో అర్థం చేసుకోండి.
అంత టెన్షన్, అంత భయము, అంత బాధ వచ్చినప్పుడు ఈ రక్తం స్పీడ్గా వెళ్ళి ఏమవుతుందంట, పెద్ద నరాల్లోనేమో బాగానే వెళ్తుంది, ఈ సన్న నరాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్పీడ్కి ఈ నరాలు ఏమైపోతున్నాయి అంటండి, పగిలిపోతున్నాయి అంట. ఈ సన్నగా ఉన్న నరాలు పగిలిపోతున్నాయంట. ఈ చర్మం కిందన్న ఈ నరాలు పగిలిపోయి ఆ రక్తం అంట బయటకు వచ్చేసేస్తుందంట. అంత వేదన పడ్డాడు యేసయ్య. బైబిల్లో అటువంటి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అటువంటి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు వారు మనకు అన్ని విషయాల్లో మాదిరి. అంటే ప్రార్థన చేయటంలో కూడా ఆయనే మనకు మాదిరి. దేవునికి స్తోత్రం. శ్రమలు అనుభవించిన వాటిలో కూడాను ఆయన పొందినంత శ్రమలు ఎవ్వరూ పొందలేదు. ఆయనే మనకు మాది. అందుకని సమస్తము ఓర్చుకున్నటువంటి, ఆ సిలువను అనుభవించినటువంటి, సిలువను సహించిన ఆయనను మీరు తలంచుకొనండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మొదటి నుంచి చదివితే అక్కడ రాయబడింది, విశ్వాసం కర్తయు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనకి శ్రమ అనుభవించటంలో ఆయనే మనకు మాదిరి. ఆయన పొందిన శ్రమలు ఇంకా బైబిల్లో మనము ఎవరు పొందినట్టుగా చూడడం. ఒక పౌలు గారు మాత్రమే తన శరీరంలో అనుభవించారు. మిగిలిన వారు కూడాను యేసు ప్రభు వారి శిష్యులు, యేసు ప్రభు వారి కంటే ముందు ఎవరు అనుభవించలేదు, కానీ ఆ శిష్యులు హతసాక్షులు అయిపోయారు. ప్రాణాన్ని ప్రభు కోసం ఇచ్చేశారు. గమనించారా? వారు ప్రాణాన్ని ఇచ్చారు. మనమేమో యేసు ప్రభు వారి శిష్యులాగా ఏ మాట అడిగించుకుంటున్నామంటే, మీరెందుకు నిద్రించుచున్నారు, మీరెందుకు ఆయన వాక్యంలో నిద్రించుచున్నారు అన్నాను. కానీ మామూలుగా అయితే మనం ఏమంటాం, నిద్రపోతున్నావు ఎందుకు నువ్వు కదా, నిద్రపోతున్నావు ఎందుకు నువ్వు, ఆయన అంతే మనం మామూలు వాడుక భాషలో మాట్లాడుకునేది. ఆయన మన కోసం శ్రమలు అనుభవించాడు, ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థన మనకు అందరికీ కూడాను మాదిరికరమైన ప్రార్థన. ఒకటి మొట్టమొదటి అనుభవం ఏమనుకున్నామండి? ఏకాంత ప్రార్థన. రెండవది కుమారుడు వలె ఆయన ప్రార్థన చేశాడు. మూడవది విధేయతతో కూడిన ప్రార్థన. నాలుగవది ఆసక్తితో చేసిన ప్రార్థన. ఈ అనుభవాలు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు నేర్పించను గాక. మొట్టమొదటి ఏకాంత ప్రార్థన, రెండవది కుమారుడు చేసినటువంటి ప్రార్థన, మూడవది విధేయతతో చేసిన ప్రార్థన, నాలుగవది ఆసక్తితో చేసిన, అత్యాసక్తితో విశేషమైన ఆసక్తితో ప్రభు చేసినటువంటి ప్రార్థన. అటువంటి ప్రార్థన ప్రభు మనకు నేర్పించను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి.
రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్ స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.